అందరికీ వందనాలు. మన ఆత్మకూరులో ఉన్న మన సంఘానికి వెళ్ళడానికి దారి చాలామందికి తెలియదు. అందుకని మేము వీడియో పెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు గమనించగలరు. అలాగే స్ట్రైట్గా మనం వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ మనకి అపార్ట్మెంట్ ఒకటి కనపడుతుంది, కాలేజ్ అపార్ట్మెంట్. అలాగా మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ వడ్డేశ్వరం అనే బోర్డు కనపడుతుంది. అలాగే స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోదాం. సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఇలాగా మీకు చూపిస్తున్నట్టుగానే రండి. సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి మనం. ఇలా లెఫ్ట్ సైడ్కి. అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మనకి లారీలు కనపడతాయి. దానికి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి దారి ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ తీసుకోగానే హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కనపడిద్ది. ఆ రోడ్లోనే స్ట్రైట్గా మనం వెళ్ళిపోవాలి. అలాగే స్ట్రైట్గా వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ కేఎస్సి పాలిటెక్నిక్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కనపడుతుంది. అలాగే స్ట్రైట్గా వచ్చేయండి, కాలేజ్ వైపు తిరగకుండా. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. ఎటు టర్నింగ్ తిరగకుండా స్ట్రైట్గానే మనం వెళ్ళిపోదాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మేము చుట్టుపక్కల కూడా తీసి చూపిస్తున్నాం. అలాగా ముందుకు వెళ్ళగానే మనకి రోడ్ ఎండ్ అయిపోతుంది. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మట్టి రోడ్లోనే గమనించాలి, మట్టి రోడ్డులో చాలా గోతులు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి. గుంటలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని మనం రావాలి.
ఇట్లాగే ఒక 100 మీటర్స్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్ దారి ఉండిద్దండి. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో మనం అలా ముందుకి వెళ్దాం. గమనించాలి, ముందే చెప్తున్నాం, రోడ్డు సరిగా లేదండి, మట్టి రోడ్డు, అక్కడక్కడ గుంటలు ఉన్నాయి. అలాగే చూస్తే స్ట్రైట్గా ఓ రోడ్డు, రైట్ సైడ్కి ఓ రోడ్డు ఉంటుందండి. మనం రైట్ సైడ్కే వెళ్దాం. అలాగే మనం స్ట్రైట్గా వెళ్తుంటే చిన్న వంతెన ఒకటి ఉండిద్దండి, 10 మీటర్స్ జస్ట్. అది దాటగానే మనకి కంకర్ రోడ్ వస్తుంది. ఇదిగోండి, రోడ్ ఎండ్ అయిపోయింది. అక్కడగా జస్ట్ 10 మీటర్స్లో మనకి కంకర్ రోడ్ వచ్చింది. అలాగే స్ట్రైట్గా వెళ్దాం. జాగ్రత్త అండి, ఇక్కడ మెల్లిగా రావాలి. మనం సడన్గా బ్రేకులు వేస్తే టైర్ స్కిడ్ అయ్యి పడే ఛాన్సులు ఉంటాయి. అలాగే రాళ్ళ రోడ్లో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. జాగ్రత్తగా రావాలండి బండిల మీద. బండి స్కిడ్ అయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి, ఇక్కడ చూసుకొని రావాలి. జాగ్రత్తగా మెల్లిగా రండి. ఇలాగే ఒకే రోడ్ అండి, ఇలాగ మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి.
ఇలాగ వెళ్తున్నప్పుడు మనకి ఇదిగోండి రైట్ సైడ్లో మనకి ఇల్లులు కనపడుతున్నాయి చూడండి. దాదాపు మనం వచ్చేసినట్టే. ఇలా ముందుకు వెళ్తుంటే మనకి స్ట్రైట్గా రోడ్డు, రైట్ సైడ్గా రోడ్డు వస్తుందండి. మనం రైట్ సైడ్ తిరగాలి. అలా స్ట్రైట్గా వచ్చేయండి. ఫస్ట్ రైట్ కాదు, సెకండ్ రైట్ కూడా కాదండి, అలాగే స్ట్రైట్గా వచ్చేయండి. థర్డ్ రైట్ కూడా కాకుండా అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే మనకు బ్యాన్ రోడ్ కనపడుతుందండి. బ్యానర్ కనపడగానే మనం ఇంకా రైట్ సైడ్ తిరగాలండి. రైట్ సైడ్ తిరగగానే మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఇదిగోండి మన థర్డ్ బిల్డింగే మన చర్చ్ ఇదండి.